వంతు దుర్గ గారు ధన్యవాదములండి. మా చేత 9 సెంటర్స్ మెడిటేషన్ చేయించారు. సెకినాబాంతు. ఈరోజు మనకి యోగ వాసిష్టము, వేదాద్ర్యము 6వ భాగం మనకి తెలియచేస్తారు. ప్రొఫెసర్ ట్రైన్ లో ఉన్న కనకదుర్గ గారు. ముందుగా కనకదుర్గ గారి గురించి పరిచయము. కనకదుర్గ గారు కొవ్వూరు వాస్తవ్యులు. గౌతమ్ యోగ సమితి స్కై ట్రస్ట్ లో వన్ ఆఫ్ ద ట్రస్టీగా సేవలు అందిస్తున్నారు. వారు అక్కడ ట్రస్ట్ లోనే కాకుండా గౌతమ్ నగర్ లో కూడా ఇంకొక సబ్ సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ కూడా ఎంతో మందికి స్కై సిస్టమ్ నేర్పిస్తూ ప్రొఫెసర్స్ గాను వాళ్ళని ఏపీటీలు గాను తీర్చిదిద్దుతున్నారు. ఇవే కాకుండా స్కూల్స్ కాలేజ్ లో కూడా విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు కాయకల్ప నేర్పిస్తూ వస్తున్నారు. ఈ విధంగా గత 10 ఏళ్లుగా స్కై సిస్టమ్ కి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మనకి యోగ వాసిష్టము, వేదాద్ర్యము 6వ భాగం మనకి తెలియజేస్తారు. ఓవర్ టు కనకదుర్గ గారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురువు వర్ధిల్లును గాక, గురువే తోడు. ఈ రోజు విషయము యోగ వాసిష్టములతో 6వ ప్రకరణమైన నిర్వాణ ప్రకరణం, వేదాత్రయము. వాల్మీకి విరచితమైన బ్రహ్మ విద్యా శాస్త్రమును వశిష్ఠుడు రామచంద్రమూర్తికి వివరిస్తున్న యోగ విద్యా శాస్త్రము. మొదటి ప్రకరణమైన వైరాగ్య ప్రకరణములో శాస్త్రము యొక్క స్వరూపము, వివేకజనితమైన వైరాగ్యముతో లోకమును పరిశీలించిన ఒక ఉత్తమ పురుషుడు అయిన రామచంద్రమూర్తికి కలిగిన వైరాగ్యం గురించి తెలిపారు. అప్పుడే ఆయన ముముక్షువు అయ్యాడు. ముముక్షువు అంటే మోక్షకాంక్ష కలవాడు. అటువంటి శుద్ధ వైరాగ్యము కలిగిన వారే బ్రహ్మ విద్యా శ్రవణమునకు అర్హులు అని చెప్పబడుతున్నది. మొదటి 2 ప్రకరణముల్లో బంధము అంటే ఏమిటి, సంసారము సత్యం అనుకుంటూ దానితో ముడిపడటమే బంధము, మోక్షమనగా సంసారము అసత్యం అనుకుంటూ సత్యమైన బ్రహ్మముతో తాదాత్మ్యత చెందడమే మోక్షముగా వివరించారు. సంసారం అనగా ప్రపంచం యొక్క ఉత్పత్తి, స్థితి, ఉపశమనము గురించి చర్చ చేయడం జరిగినది. అభ్యాసము చేత, వాసనా బలము చేత, సత్సంకల్పము చేత ఏర్పడిన సంసారములో విచారము చేత దాన్ని ఉపశమనము చేసుకొని సత్యమైన బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకోవడమే ఉపశమనము. ఆ బ్రహ్మము యొక్క తత్వములో పూర్తిగా ఐక్యమవ్వడమే నిర్వాణం. ఈ విధంగా వరుస క్రమంలో పేర్లు పెట్టడంలో వాల్మీకి మహర్షి ముఖ్యోద్దేశముగా తెలుసుకోవచ్చు. బ్రహ్మజ్ఞాని అయిన వారికి అసత్యమైన జగతికి పరిణామాలు ఎన్ని ఉన్నా వారికి అంటవు. సత్య స్వరూపమైన బ్రహ్మమే తాను అనే భావనతో పూర్ణమైన ఎరుక కలిగిన వారికి బ్రహ్మము అనుకూలంగా ఉంటుంది. తత్వజ్ఞులకు దేహంపై భ్రాంతి ఉండదు. నీతిని అనుసరించి ఉంటారే కానీ జ్ఞానపరంగా బ్రహ్మముతో తాదాత్మ్యత చెంది బ్రహ్మైక్య స్థితిలో ఉంటారు. అటువంటి బ్రహ్మజ్ఞాని, జ్ఞానపిత మన వేదాద్రి మహర్షి. అరటి స్తంభం లోపల అనేక పొరలు ఉన్నట్లుగా ఈ సృష్టిలో కూడా బ్రహ్మములో అనేక బ్రహ్మాండములు ఒకదానిలో ఒకటి దాగి ఉన్నవి. మార్పు అనేది సహజం. సృష్టియే మిశ్రమము. మనసు సంకల్పంతో దేన్నైనా సాధించవచ్చును అంటున్నారు. ఎవరిని మృత్యువు బాధించదు అంటే వాసనా దోషము లేని వారిని, అంటే సంచిత పాపముద్రలు లేని వారిని, మనోవ్యాధి లేని వారిని మృత్యు ఏమీ చేయదు. ఆశాసర్పము ఎవరిని కాటువేయదో వారిని, లోభమనే పాము ఎవరిని హింసించదో వారిని, కోపమనే బడబాగ్ని ఎవరిని దహించదో వారిని, కామం ఎవరిని నలుపదో వారిని మృత్యు ఏమీ చేయదు. అంటే కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యములు ఎవరు జయిస్తారో, ఎవరు ఇంద్రియ నిగ్రహం పొందగలరో, సమాహిత చిత్తం ఉన్నవారిని మృత్యువు ఏమీ చేయదు అని వారు మృత్యుంజయులుగా, జీవన్ముక్తులుగా ఉంటారని వివరిస్తున్నారు వశిష్ఠుల వారు. ఈ విషయమనే వేదాద్రి మహర్షి గారు కాయకల్ప యోగ విద్యగా మనకు అందించారు. సిద్ధులు తమ జీవన విధానంలో దీర్ఘకాలం జీవించి ఉండటానికి కావలసిన పద్ధతుల మీద పరిశోధన చేసి శరీరాన్ని, ప్రాణాన్ని అనారోగ్యం బారిన పడకుండా
జీవించడం గురించి అన్వేషించారు. దాని ఫలితంగా శరీరంలో ప్రాణాన్ని ఉద్దీపింపచేసి అనారోగ్యం బారిన పడకుండా, ముసలితనం రాకుండా నిత్య యవ్వనంలో ఉండవచ్చని మనోధృతి సాధించి శరీరం నుండి ప్రాణం నిష్క్రమించకుండా కాపాడుకునడి సాధనను కనుగొన్నారు. అదే మనకు అందిన అద్భుతమైన సాధన కాయకల్పం. ఈ కాయకల్ప సాధన యవ్వనవంతులుగా ఉన్నప్పుడే సాధన చేయటం అత్యుత్తమం. ఈ సాధన వలన కామోద్రేకమును నియంత్రించును, మనసును తీర్చిదిద్దును, వ్యాధులు రాకుండా నియంత్రించి జ్ఞాపక శక్తిని పెంచును. పాఠశాలలో విద్యార్థులకు ఈ విద్యను అందించడం వలన వారు అద్భుతమైన ప్రతిభను కనబరచడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ సాధన అందించాలని వేదాద్రి మహర్షి సత్సంకల్పం చేశారు. యోగ వాసిష్టంలో ప్రాణ విద్య గురించి యోగ విద్యగా ఆత్మచింత సమస్తానాం దుఃఖానం అంతకారిణి, అంటే ఆత్మచింతన ఒక్కటే సమస్త దుఃఖాలకు నాశనము అన్నారు వశిష్ఠ మహర్షి. శరీరాన్ని పరిశీలిస్తే వాత పిత్త కఫతత్వాలతో ఉంటుంది. మనస్సు సత్వ రజ తమో గుణాలతో ఉంటుంది. ఇటువంటి దేహంలో ప్రాణం అనే ఒక శక్తి సంచరిస్తున్నది. ఇది ఆత్మ యొక్క ఉనికిచే పనిచేస్తున్నది. ప్రాణశక్తిని జాగ్రత్తగా నియమించి అందులో ప్రధానంగా ప్రాణ అపాన వాయువుల గతులను జాగ్రత్త పరచడం వలన దీర్ఘాయువు పొందవచ్చును అన్నారు. ఈ విధంగా నేను అంటే వశిష్ఠుడు దీర్ఘాయువు పొందాను అని చెప్తున్నాడు రామునికి. ప్రాణోద్దీపన పరామర్శ చేసిన వారు ప్రాణ ఉపాసనకు లభ్యమైన చిదాత్మను ఉపాసిస్తారు. ప్రాణస్పందనకు హేతువులైనవి ఇంద్రియ విషయ స్పర్శకు కారణమైనది కార్యకారణమైన చిదాత్మ స్వరూపమైన బ్రహ్మమును ఉపాసిస్తారు. యోగ విద్య సహకార విద్య. భక్తి మార్గంలో ఉంటే బుద్ధిని భగవంతుని వైపు తిప్పుతుంది. జ్ఞాన మార్గంలో ఉంటే బుద్ధిని శుద్ధి చేస్తుంది. శుద్ధమైన బుద్ధి కలిగి జ్ఞానం కలిగిన వారు ప్రాణోద్దీపన విద్యను వినియోగించుకొని ఎరుక కలిగి ఉంటారు. రోగాలు లేకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగి చిరంజీవత్వం పొందటానికి కాయకల్ప సాధన ఆధ్యాత్మిక చింతన పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని వివరించారు వేదాద్రి మహర్షి తమ వేదాద్రియంలో. మరొకటి శివపూజోపాఖ్యానం గురించి వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు. గంగా తీరంలో ఉంటూ శివపూజ చేసుకుంటూ గ్రంథ పఠనం చేస్తూ ఉండగా ఒక కాంతి కనిపించింది. గౌరితో కూడిన శివుడు దర్శనమిచ్చాడు. నీ స్మరణ వలన అంతా మంగళము, పూర్వపుణ్యం వలన మాత్రమే నిన్ను స్మరించగలరు, అందువలనే మోక్షం లభిస్తుంది అంటూ వశిష్ఠుడు స్తోత్రములు చేయగా శివుడు ఇలా చెబుతున్నాడు. నా అసలు స్వరూపం ఇది కాదు. ఎవరు నిరంతరం బ్రహ్మానందం అనుభవిస్తున్నారో వారికి తత్వజ్ఞానం తెలిసే వరకు శివుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం, బోధ, సామ్యం లందు సమబుద్ధి కలిగి ఉండాలి. బోధ, సామ్య, సమం అనే ఈ 3 పుష్పత్రయములతో చేసే పూజే నిజమైన దేవతార్చన. ఆకారార్చనలు కాదు. ఆత్మధ్యానంకు మించిన పూజ మరొకటి లేదు. ఆ పూజలో భోగాస ఉండదు. ఒకడే దేవుడు ఉన్నాడు. అన్ని ప్రాణుల యందు ఉన్నాడు. ఎలాగంటే పాలలో వెన్నలా ఉన్నాడు. భగవానుడు పరమకారుణుడైన శివుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఆత్మపూజ ఎప్పుడూ చేయాలి అంటే నేను ఆత్మను అనే స్పృహ నిరంతరం ఉండాలి. అదే నిత్య దేవతార్చన. ఆత్మ యొక్క స్వరూపమే చేతనాకాశము, అదే చిదాకాశము, అదే చిదంబరం. ఆకారము లేనిది నిరాకార తత్వమే చిదాకాశము. దాని శక్తి వల్లనే ఆకాశముల వస్తువులన్నీ పనిచేస్తాయి. అది సంపూర్ణ శక్తి సంభరితం, చిత్ శక్తి సంభరితం. ఆ చిదాకాశమే బ్రహ్మము. పూజింపదగినది బ్రహ్మము మాత్రమే సుమ అంటూ
చిదాకాశ ఆరాధనే ఆరాధన అంటూ వివరించాడు శివుడు. ఈ పూజను పరాపూజ అంటారు అని వివరించారు వశిష్ఠ మహర్షి. కనబడుతున్న జగత్తు అంతా బ్రహ్మములో వస్తూ పోతూ ఉంటుంది. సంకల్పములకు అతీతము, చిత్రూపము, చిన్మాత్రమైన రూపము కల బ్రహ్మమే శివుడు. అదే శివకళం. ఈ జగత్తంతా ఒక నీతి రూపంలో ఉంది. చిదాకాశంలో జరిగేది అంతా ఈశ్వరుని నియతి. దానికి మరొక పేరు కాలం. ఆ కాలంలోనే సృష్టి, స్థితి, లయలు, గ్రహ నక్షత్రాలు అన్నీ ఒక భాగంగా ఉన్నాయని వివరించారు వేదాద్రి మహర్షి తమ వేదాద్రియంలో. ఇంకా బాహ్య పూజ, అభ్యంతర పూజల గురించి వివరిస్తూ వశిష్ఠ మహర్షి మొదటిది బాహ్య పూజ. ఈ కనిపిస్తున్న జగత్తునంతా భగవత్ స్వరూపంగా చూడటమే బాహ్య పూజ. అనంత బ్రహ్మాండమంతా శివస్వరూపంగా పూజించడమే బాహ్య పూజ. బ్రహ్మమంతా శివమయంగా భావించి పూజించాలి అని వివరించగా, ప్రశాంతంగా కూర్చుని ఏకాగ్రతతో ధ్యానం చేయడమే నిజమైన పూజ అని వివరిస్తున్నారు వేదాద్రి మహర్షి. ధ్యానమే ఆవాహన, ధ్యానమే అర్ఘ్యం, ధ్యానమే పాద్యం, ధ్యానమే ఉపాహారంగా అంతరంలో, విశుద్ధిలో, చిన్మాత్ర స్వరూపంలో ఉన్నదాన్ని సర్వ సమయాలలో తలుచుకోవడమే అసలైన పూజ అంటున్నారు. వింటున్నా, తింటున్నా, చూస్తున్నా ప్రతీదీ శివమే అంటే బ్రహ్మమే అని భావించాలి. సర్వులయందు ప్రేమ, కరుణను పెంపొందించుకోవాలి అని వివరించారు మహర్షి తమ వేదాత్రయంలో. రెండవదైన అభ్యంతర పూజను బోధలింగ పూజ అని కూడా అంటారు. గురువు ద్వారా విశుద్ధమైన జ్ఞానాన్ని పొంది చిత్తాన్ని శుద్ధి చేసుకోవడమే స్నానంగా చెబుతున్నారు. ఆ విధంగా స్నానం చేసి జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్న చిత్ వస్తువును పూజించడమే బోధలింగ పూజ. హృదయంలో, కంఠంలో, తాళువుల మధ్య, భ్రూమధ్యంలో, సహస్రారంలో శివుడు సంచరిస్తున్నాడు. నువ్వులన్నింటిలో నూనె ఉన్నట్టుగా జీవులన్నింటిలో శివుడు ఉన్నాడు. సమదర్శత్వంతో అంతర్మయుడైన చిన్మయుని పూజించాలి. ఏ భోగమును అనుభవించినా శివార్పణం అనే బుద్ధితో జీవించాలి. మైత్రి, కరుణ, ఉపేక్ష, ముదిత మొదలైన గుణములతోనూ, క్రోధాదులను నిగ్రహించే సమర్థతతోనూ ఆత్మను నిరంతరం ధ్యానించడమే నిజమైన అభ్యంతర పూజ. లభించిన దానితో తృప్తిపడుతూ, లభించిన వాటి కోసం ఆశపడకుండా, కోరినవి కోరనివి ఏవి కలుగుతున్నా చలించకుండా ఉండే ఆత్మయందు దృష్టి నిలపడమే శివ పూజ అంటున్నారు. ఇది ఆత్మార్చన విధానం. సమతారసం, ఇంద్రియాతీతమైన మధుర పదార్థాలే శివునికి సమర్పించాలి. నేను ఆత్మదేవతార్చన పరుడిగానే ఉంటాను అని రామునికి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఈ అభ్యంతర పూజ గురించి వేదాద్రి మహర్షి తమదైన శైలిలో సాధారణంగా మానవుడి వివేకానికి నిత్య జీవితంలో కొన్ని సత్యములు సహజంగా లభించినప్పటికీ గురువు ద్వారా లభించే వివేకము కూడా ముఖ్యము. ఇది ఎరుకుతో ఉండి నిజాన్ని తెలుపుతుంది. ఎందరో మహానుభావుల జ్ఞానసేవా ఫలమే ఈనాడు ప్రపంచంలో మనం చూస్తున్న జనం, వారి విజ్ఞానము. ఈ భగవస్థితి అనుభూతి మానవుడు పొందినట్లయితే సమస్త ప్రజానీకాన్ని భగవస్థితి తన్మార్పు చెందిన రూపాలుగా చూడవచ్చు. ఇందువలన ఒకరినొకరు గౌరవించుకుంటూ, కలిసిమెలిసి సహకరించుకుంటూ, ప్రేమ, కరుణ కలిగి జీవించటానికి ఒక సహజమైన స్వతసిద్ధమైన జ్ఞాన మార్గము సాధ్యమవుతుంది అంటున్నారు. పూర్ణస్థితిలో దైవంగా ఉన్న మహాపరమసంధ్రమే ఇప్పుడు చలనశీలమైన కాంతంగా ఉన్నది. భగవస్థితి తన్మార్పు చెందిన రూపమే నిశ్చయమైన జ్ఞానంగా దర్శనమవుతుంది. ఈ స్థితిలో ప్రతి పని ధర్మబద్ధమవుతుంది. భగవదనుభూతి వల్లనే ధర్మం వృద్ధి చెందుతుంది. ఈ అనుభూతిని పొందవలసిన ఆవశ్యకత, దాని మూలంగా వికసించే ధర్మబద్ధమైన జ్ఞానము పొందడము సులభము అని వివరిస్తున్నారు మహర్షి తమ వేదాత్రయంలో.
మరొక సర్గలో చోళాలోపాఖ్యానం గురించి వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి. సికిధ్వజుడు చోళాల దంపతులు అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి వారు. అనేక ధర్మబద్ధమైన భోగాలను అనుభవించిన వారు. వారు ఇరువురికి యవ్వనం చివరగా ఉన్నప్పుడే వివేక వైరాగ్యములు కలగటం వల్ల గురువులను ఆశ్రయించి శాస్త్ర విచారణను అభ్యసించారు. చోళాలకు వివేక వైరాగ్యం కలిగి విచారము వల్ల బ్రహ్మతత్వం అలవడింది. కానీ ఆమె భర్తకు అలవడలేదు. ఆమె బ్రహ్మ విచారణ వలన ఒక అద్భుతమైన స్థితిలో విశ్రాంతి పొందింది. ఆమె భర్త, నీకు ఈ దివ్యమైన తేజస్సు ఎలా వచ్చింది అని అడుగుగా, నేను హేయోపాదేయములు లేనిదానినే సత్యమైన బ్రహ్మమును చింతన చేయడం వలన, భోగత్యాగం వలన ఈ స్థితికి వచ్చాను అని చెప్పగానే, భోగాలు అనిపించిన వారు ఇంత అందంగా ఉంటారు, నువ్వు సత్యం చెప్పడం లేదు కదా అని అన్నట్ట. ఈయనకు నా మాటలు అర్థం కావటం లేదు అనుకుని ఆమెకు వచ్చిన ప్రాణ ఇంద్రియాలను నియంత్రించేటటువంటి ప్రాణ విద్య గురించి ఆయనకు చెబుతుంది. అదే కుండలిని శక్తి గురించి వివరిస్తున్నది. షట్చక్రములందు ప్రాణశక్తిని నియంత్రిస్తూ దృష్టిని కేంద్రీకరించడి ఉపాసనా విద్య వల్లనే ఆమె ఖేచరత్వ సిద్ధియే కాకుండా ఇచ్ఛానుసారంగా ఆదివాహిక దేహం ధరించి సంకల్ప మాత్రం చేత ఆది భౌతిక దేహం కూడా సంకల్పించుకున్నది. నాడీ మండలములు, వివిధమైన నాడులు, ముఖ్యమైన ఇళా పింగళ నాడులు, సుషుమ్న నాడులు, ప్రస్థానము గురించి వివరించారు. దీనివలన ఆయనకు కూడా క్రమంగా వైరాగ్యం కలిగి బ్రహ్మజ్ఞానం అలవడి జీవసమాధి పొంది ముక్తుడయ్యాడు అని వివరించారు వశిష్ఠులు. ఇది మన వేదాద్రి మహర్షి ఈ కుండలిని శక్తిని షట్చక్రములలో ప్రాణశక్తిని నియంత్రిస్తూ ప్రాణశక్తిపై దృష్టిని కేంద్రీకరించే విద్యను సులభతరంగా సామాన్య మానవుడు కూడా నాడీ శుద్ధి, వెన్నెపాము శుద్ధి ద్వారా సుషుమ్న నాడిని ఆధారం చేసుకుని మనోధృతిని పెంచుకుంటూ సునిశ్చితమైన ఆత్మ విశ్లేషణ ద్వారా దురాలోచనలను పోగొట్టుకునటమే కాక లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకొని బ్రహ్మచర్యము పాటించగల మనోధృతిని పెంపొందించుకోవచ్చును అని వివరించారు. జీవిత లక్ష్యమైన భగవస్థితిని అనుభూతి పొందిన సిద్ధులు తమ ప్రాణము శరీరాన్ని విడిచిపోకుండా తమ లోపల ఉండే భగవస్థితిలోనే లయం చేసుకుని మరణము లేకుండా జీవసమాధి పొందారు అని వివరిస్తున్నారు వేదాద్రి మహర్షి. కేవలం గురోపదేశం చేత ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని రాముడు అడుగుగా వశిష్ఠుల వారు ఇలా ఉపదేశిస్తున్నారు. ఒక కిరాతకునికి ఒక అద్భుతమైన గవ్వ ఉండేది. దాన్ని అమ్మడం వల్ల అతనికి విశేషమైన ధనం లభిస్తుంది. ఆ గవ్వను అమ్మడానికి పోతూ ఉంటే అది చేజారిపోయింది. దాన్ని అతను వెతుకుతూ ఉంటే అతనికి ఒక మణి లభించింది. అది చింతామణి. గవ్వ కోసం వెతకడం వల్ల అతనికి చింతామణి దొరికింది. గురువు ద్వారా పరోక్ష జ్ఞానం పొందాలి అనుకునే వారికి కొంతకాలానికి అపరోక్ష జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అంటే గవ్వ కోసం వెతుకుతున్న అతనికి చింతామణి ఎలా లభించిందో అలాగే గురువు ద్వారా మనం పరోక్ష జ్ఞానం పొందాలనుకునే వారికి అపరోక్ష జ్ఞానమైన బ్రహ్మము దొరుకుతుంది అని వివరిస్తున్నారు. బ్రహ్మము అపరోక్షము. ఇంద్రియాల ద్వారా పొందేది పరోక్ష జ్ఞానం అయితే ఇంద్రియాతీతము ద్వారా పొందేది అపరోక్ష జ్ఞానము. ఇదియే వేదాద్రి మహర్షి అందించిన తుర్యాతీత తపస్సు. ఇది అనుభూతి ద్వారా మాత్రమే పొందవచ్చు. ఇదియే బ్రహ్మానుభూతి. ఇది తుర్యాతీత తపస్సు ద్వారా శుద్ధ బయల్లో పొందే బ్రహ్మానుభూతి. త్యాగంతోనే మోక్షం లభిస్తుంది. అది ఎలా అంటే ఏది అన్నింటికీ కారణమవుతుందో, ఏది వ్యాపకం అవుతుందో దాన్ని త్యాగం చేయాలి. అదే భ్రాంతి, అదే చిత్తము. చిత్తమును త్యాగం చేయాలి. ఎలా అంటే ఒక పాత్రలో రత్నాలన్నీ వేసేస్తే ఇక వేరే వస్తువులు ఏమీ వేయలేమో అలా విషయాలన్నీ చిత్తంతో నింపితే జ్ఞానం నింపడానికి చోటు ఉండదు కదా. అందుచే చిత్తాన్ని శూన్యం చేయాలి, ఖాళీగా ఉంచుకోవాలి. టీ కప్పు ఖాళీగా ఉంటేనే కదా టీ పొయ్యగలం. మనసుని బ్రహ్మానికి అభిముఖంగా తిప్పేటప్పుడు విషయమును తీయటానికి ప్రయత్నం చేయకూడదు. అది నేను కాదు అని అంటకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
అద్దంలో వస్తువును చూసినప్పుడు అద్దంలోంచి వస్తువును తీయలేము. అది అద్దమే కానీ అందులో వస్తువు లేదు అని తెలుసుకున్నట్లయితే మనసులోకి వచ్చిన ప్రతి విషయము అద్దము నందు ప్రతిబింబం వంటిదే. అద్దం ఎంత శుద్ధమో మనసు అంత శుద్ధంగా ఉండాలి. ప్రతిబింబము మనసు యొక్క లక్షణం అయితే శుద్ధము అనేది బ్రహ్మము యొక్క లక్షణము. అవి రెండూ తెలుసుకున్నట్లయితే చిత్తత్వం తెలుస్తుంది. మూడుని చిత్తాన్ని చిత్తమనాలి. ప్రబుద్ధిని చిత్తాన్ని సత్వం అనాలి. ప్రబోధము కలగని వాడు అజ్ఞానులు చిత్తములో ఉంటారు. జ్ఞానులు సత్వములో ఉంటారు. సత్వము అనగా సత్ మాత్రముగా ఉన్నది. అంటే బ్రహ్మజ్ఞానములను చిత్తము బ్రహ్మమయందు మాత్రమే ఉంటుంది. కనుక సత్వములో ఉంటారు. వీరు చిదాకాశములోని రహస్యాలన్నీ తెలుసుకుంటారు. చిదాకాశమునందు దృష్టి పెట్టిన వారు సిద్ధులు. చిదాకాశములో అలా నిలబడగలిగిన వారు జీవన్ముక్తులు. అటువంటి సిద్ధజ్ఞాని అయిన వేదాద్రి మహర్షి శుద్ధబయలు యందు లయమై బ్రహ్మస్థితిలో ఉండి శుద్ధబయలే జ్ఞానమని, అది అఖండాకారంగా అనంతంగా ఉన్నదని వివరించారు. శుద్ధబయలు నిశ్చలమైనది, ప్రాణం దాని కదలిక అంటూ సృష్టి రహస్యాలు తెలిపారు వేదాద్రి మహర్షి. చిదాకాశం గురించి వశిష్ఠులకు జరిగిన అనుభవములను శ్రీరామునికి ఈ విధంగా చెబుతున్నారు. చిదాకాశములో అంతా బ్రహ్మమయంగా ఉన్నది. అనేక బ్రహ్మాండములు, భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ ఏకకాలంలో కనిపిస్తున్నాయి. బ్రహ్మజ్ఞాని దృష్టి అంతా బ్రహ్మమయంగా ఉంటుంది. త్రిగుణాతీత నిర్మల చిదాకాశ స్వరూపుడు శివుడు తన స్వస్వరూపములందు చ్యుతి కాకుండానే బ్రహ్మాండములను నడిపిస్తున్నాడు. తన యందు బ్రహ్మముగా వ్యక్తమవుతున్నప్పుడు తన స్వరూపమునకు చ్యుతి లేదు. చిన్మయ పరాకాశము అదే శివము. శివము యొక్క స్పందనయే శక్తి. స్పందనతో కూడిన శివమే సర్వం, శాంతం, మౌనం, విజ్ఞానం, ఘనం, అంబరం అదే శివముగా వివరించారు. స్పందశక్తి యొక్క పేర్లు చిత్ సర్వ జగత్తును తన యందు దర్పణచిత్రముగా వ్యక్తంపరుస్తున్నది. స్పందన శక్తి అదే శక్తి కళముగా విశ్వరూపముగా తెలుపుతున్నారు వేదాద్రి మహర్షి. జగద్భావం ఏ బ్రహ్మతత్వంలో లయమవుతుందో అదే శివకళం, శుద్ధబయలు. పూర్ణ చిదాకాశ రూపముగా గోచరిస్తుంది. అనేక బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి లయలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. చివరకు సత్యవస్తువు మాత్రమే చిదాకాశమే. చిదాకాశమునందు ఇవన్నీ భాషించి కలిసిపోతున్నవి. జగత్ సత్యము కాదు. దేని యందు భాషిస్తున్నాయో, ఏది ఉండటం వల్ల జగత్తు ఉన్నది అని కనబడుతున్నదో అది సచ్చిత్ బ్రహ్మము. అదే బ్రహ్మము యొక్క లక్షణము. ఇదే చిదాకాశ తత్వము, శివకళము యొక్క తత్వము. బ్రహ్మము మాత్రమే సత్యము. చిన్మాత్ర పూర్ణ దృష్టిచే చిదాకాశం అంతా ఉన్నది. ఆ చిదాకాశమును తెలుసుకోవడానికి చిత్ దృష్టి ఏర్పరచుకోవాలి, ఎరుక కలిగి ఉండాలి అని వివరిస్తున్నారు మహర్షి తమ వేదాత్రయంలో. సత్యమును దర్శించడానికి రెండు దృక్కోణాలను చెబుతున్నారు వశిష్ఠ మహర్షి. అధ్యారూప దృష్టి, అపవాద దృష్టి. అధ్యారూప దృష్టి అంటే కనిపించేది అంతా పరమాత్మని, కనిపించేది ఏమీ లేదు, ఉన్నది పరమాత్మ మాత్రమే అని. ఈ రెండింటిలో ఉన్నది పరమాత్మ మాత్రమే. అద్దమునందు వివిధ దృశ్యములు కనిపించినట్లే అద్దము అసలు స్వరూపము శుద్ధమే కదా. అలాగే కనిపిస్తున్న జగత్తు బ్రహ్మమునకు భిన్నముగా లేదు అని తెలుసుకోవడమే అధ్యారూప దృష్టి. ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవింపబడుతున్నది పరబ్రహ్మమయే. వీచే గాలి, చూచే సూర్యుడు అన్నీ బ్రహ్మముగా ఉన్నవి. ఇది అధ్యారూప దృష్టి. కార్యకారణ రూపములను తెలుసుకోవాలి. కార్యము కంటే కారణం సత్యం. కుండ కంటే మట్టి సత్యముల. పంచభూతాలకు కారణం ఏమిటని శోధించుకుంటూ పోంటే చివరకు చిద్రూపమైన బ్రహ్మమే కారణమని తెలుస్తుంది. దాన్ని మించిన మరొకటి లేదు అని తెలియగానే అదియే పరమ కారణమని తెలుస్తుంది. ఒక్కొక్కటి పరిహరించి తెలుసుకోగా దేన్ని పరిహరించలేమో ఆ సిచ్చిత్ తత్వం తెలుస్తుంది. ఇది అపవాద దృష్టి అంటారు.
అపవాదము అనగా తొలగించుట అని అర్థం. కనిపిస్తున్నది అంతా బ్రహ్మమే అని అధ్యారూప దృష్టి చెబితే, బ్రహ్మమే అంతా అయి ఉన్నది అని అపవాద దృష్టి చెబుతున్నది అని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి. ఈ రెండు రకాలుగా చూసినా చివరకు తెలిసేది సర్వం బ్రహ్మమయమే. చిన్మాత్ర పూర్ణ దృష్టి కలిగిన వారికి బ్రహ్మమే కనిపిస్తుంది. రెండు ఆలోచనల మధ్య గల సంధికాలమే సత్ చిత్ పూర్ణముగా బ్రహ్మముగా తెలుస్తుంది. ఆ సంధికాలంలో చిత్ మనసుని నిలబడితే అదే బ్రహ్మము యొక్క ధ్యాన స్థితి. అలలుగా మారి విస్తరించి వ్యాపించి అంతకు మించి వ్యాపించటానికి వీలు లేని, ఎల్లలు లేని పెద్ద వస్తువుతో కలిసిపోయి, ఇక వ్యాపించడానికి వీలు లేని చోట ఒక వస్తువు కానటువంటిది, గుణము లేనటువంటిది, దానిపై ధ్యాస పెట్టినప్పుడు మనసు నిలబడిపోతుంది. మనసు భగవస్థితి గురించి ఆలోచించటం ప్రారంభించినప్పుడు అసంకల్పితంగా భగవస్థితిగా తన్మార్పు చెందుతుంది. వివేకముతో ఆ స్థితికి విస్తరించినప్పుడు దానితో లయం అవుతుంది. ఇదే సమాధి స్థితి. ఆది స్థితికి సమమైనది సమాధి. ఆ స్థితి వివేకంతో గ్రహించి అనుభూతి పొంది పరిశుద్ధమై దానిలో నిలబడితే అదే మనిషి పొందవలసిన బ్రహ్మానందము. శాస్త్ర అభ్యాసం వలన అవిద్య నశించి సాత్విక భాగం పెరగడం వలన చిత్తమాలిన్యము పోతుంది. దీని వలన బ్రహ్మజ్ఞానము తెలుస్తుంది. గురుముఖత చేయడం మంచిది. గురువును ఆశ్రయించడం వల్ల, శాస్త్రాధ్యాయం వల్ల, సత్సాంగత్యం వల్ల, నీతి వల్ల, సమము వల్ల పరమపదము పొందవచ్చును. సమదర్శనమును బాల్యం నుండి అలవర్చుకోవాలి. దీనివల్ల శాంతము, సంతృప్తి, సాధు సంగమము, సంతోషము, వివేక వైరాగ్యముల వలన జీవన్ముక్తులు అవుతారు. వీరు యథాప్రాప్త సత్కర్మలు చేస్తూ ఫలితాలు ఆశించకుండా గృహస్థులుగా ఉంటూ కూడా వీరు సిద్ధపురుషులుగా ముక్తి పొందుతారు. ఈ విధంగా శ్రీరామునికి బ్రహ్మజ్ఞానమును వశిష్ఠ మహర్షి అందించినట్లుగా మనందరికీ కూడా వేదాద్రి మహర్షి బ్రహ్మ విద్యను సులభతరం చేసి మనల్ని బ్రహ్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో మహర్షి అందించిన యోగ విద్యను అందుకున్న మనందరం కూడా ఎంతో అదృష్టవంతులము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అనుకుంటున్నాను అని విన్నవించుకుంటూ, వేదాద్రి మహర్షి గారి వేదాద్రియం సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. యోగ బంధువులందరికీ సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు. దుర్గ గారు మాకు యోగ వశిష్టము 6వ భాగాన్ని తెలియజేశారు సవివరంగా. మీకు ధన్యవాదములండి. ఈరోజు మనకి యోగ వశిష్టంలో 6వ భాగంలో నిర్వాణ శకం గురించి, దాంట్లో కర్మల గురించి కానివ్వండి, ముముక్షత్వం గురించి, ఇలా చాలా విషయాలు మనకి తెలియజేయడం జరిగింది. అదే విధంగా మహర్షి వేదాద్రియంలో ఏ విధంగా తెలియజేశారనే విషయాలన్నీ కూడా కులంకసంగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మనం వారిని బ్లెస్ చేద్దాము. అందరూ తుర్యంలో ఉండండి. అలాగే రేపు సాయంత్రం మనకి యాజ్ యూజువల్ గా 5 to 6 మనకి జూమ్ మెడిటేషన్ ఉండదు. 6:30కి మనకి స్కై యూట్యూబ్ ఛానల్లో మహర్షి చేపిస్తున్న పంచభూత నవగ్రహాల మెడిటేషన్ మనందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మేడం గారిని బ్లెస్ చేద్దాము. కనకదుర్గ గారు సుఖినో భవంతు. కనకదుర్గ గారు ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు. కనకదుర్గ గారు వారి సేవ, వారి ఆరోగ్యము సుఖినో భవంతు. ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. ఏపీ ఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు.